హాయ్ గైస్ వెల్కమ్ టు అజయ్ ఆదిత్య యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ చూసే ప్రపంచం నిజమని అనుకుంటాం. మిగతా జంతువులు కూడా మనం ఏదైతే చూస్తున్నామో వాటినే అలాగే చూస్తాయి అనుకుంటాం, కానీ అది ఏమాత్రం నిజం కాదు. సో ఈ ప్రపంచాన్ని ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకంగా చూస్తూ ఉంటుంది. కొన్ని జంతువులకు కొన్ని కలర్స్ కనబడతాయి, కొన్ని జంతువులకు కొన్ని కలర్స్ కనబడాయి. సో దాన్ని అయితే ఈ వీడియోలో ఏ జంతువు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని చూస్తే అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మన మనుషుల విషయానికి వస్తే, ఇప్పుడు మీరు చూసిన ఫోటో వచ్చేసి మన మనుషులకి ఒక సీన్ ఏ విధంగా కనబడుతుందో అయితే ఈ ఫోటోలో ఉంది. మనిషి ముఖ్యంగా ఎరుపు, పచ్చ రంగు, నీలం రంగు, రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 రంగులతో కలిపి అయితే ఈ ప్రపంచాన్ని అయితే చూస్తూ ఉంటాడు. ఇదే ఫోటో వేరే జంతువు చూస్తే ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒక కుక్క ఏ విధంగా చూస్తది ఇదే సీన్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఈ కుక్కలకి ఏమైతదంటే ఎరుపుకి, పచ్చదనానికి మధ్య తేడా అనేది అవి తక్కువ చూస్తాయి. సో జస్ట్ వాటికి ఒక బ్లూ కలర్ అండ్ యెల్లో కలర్ ఇవి 2 మాత్రమే ఇవి రికగ్నైజ్ చేయగలుగుతాయి. సో అందువల్ల ఏమైతదంటే మనకి రంగులు రంగులుగా కనిపించే ప్రపంచం డాగ్స్‌కి ఒక నార్మల్ ప్రపంచంలాగా అయితే కనబడుతుంది. ఇప్పుడు ఒక పిల్లి విషయానికొస్తే, సాధారణంగా క్యాట్స్‌కి పగటిపూట ఈ ప్రపంచమంతా మసకగా కనబడుతది. అదే రాత్రి అయితే మాత్రం వాటికి ఎంత చీకట్లో ఉన్న వస్తువు కూడా వాటికి క్లియర్‌గా కనబడుతది. మన కళ్ళకి కనబడనివి కూడా రాత్రిపూట వాటికి క్లియర్‌గా కనబడతాయి. సో క్యాట్స్‌కున్న స్పెషాలిటీ ఇది. నెక్స్ట్ కోళ్ళు. సో కోళ్ళకైతే మనకు కనబడే కలర్స్ కన్నా ఇంకా చాలా కలర్స్ వాటికి కనబడతాయి. అవి అల్ట్రా వయలెట్ రేస్‌ని కూడా అవి గుర్తించగలవు. సో ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నట్టు వాటికి డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ కనబడతాయి. అదేవిధంగా అల్ట్రా వయలెట్ రేస్‌ని కూడా అవి గుర్తిస్తాయి. ఇప్పుడు మనకు సాధారణంగా కనిపించే ఈ పువ్వులు గానీ, ఈకలు గానీ, గుడ్లు గానీ ఈ కోళ్ళ కళ్ళకి ఒక వేరే విధంగా కనబడుతూ ఉంటది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి తేనెటీగలకు ఒక సీన్ ఎట్లా కనబడుతుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఈ తేనెటీగలకు పువ్వుల మీద ఉన్న చిన్న చిన్న గుర్తులు కూడా వాటికి అల్ట్రా వయలెట్ రేస్ సహాయంతో అవైతే వాటిని గుర్తిస్తాయి. సో ఈ విధంగా గుర్తించి ఈ పూల మీద ఉన్న తేనె అయితే అవి తీసుకోవడం జరుగుతది. సో ఈ తేనెటీగలు మిగతా వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం వింతగా డిఫరెంట్ కలర్స్ అయితే వీటికి కనబడుతుంటాయి. మీకు ఈ ఫోటోలో చూపెడుతున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ వచ్చేసి ఒక పెట్ వైపర్ అనే పాము ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తుందని చూస్తున్నారు. సో ఈ పెట్ వైపర్ పాము అనేది మనలాగా కాంతిని కాకుండా, కలర్స్‌ని కాకుండా హీట్ ద్వారా ఒక ఆబ్జెక్ట్స్‌ని అనేటివి గుర్తిస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనుషులం ఉన్నాం. జంతువులున్నాయి. ప్రతి జంతువు నుంచి కొంచెం టెంపరేచర్ అనేది కొంచెం బయటకొస్తూ ఉంటది. వేడి అనేది ఉంటది. సో ఆ వేడిని ఆధారంగా చేసుకొని ఆబ్జెక్ట్స్‌ని అయితే డిటెక్ట్ చేస్తూ ఉంటది. సో దీని కారణంగా ఈ పెట్ వైపర్స్ అనే పాములు రాత్రి వేళల్లో కూడా వేటాడగలుగుతాయి. రాత్రి వేళల్లో ఇంకా చురుకుగా వేటాడగలుగుతాయి. సో వీటికున్న స్పెషాలిటీ అయితే ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒక ఊసరవెల్లి ఏ విధంగా వస్తదో అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఊసరవెల్లి అనేది ఒకేసారి 2 దిశలు వేరువేరుగా చూడగలుగుతుంది. అంటే ఒక కన్నుతోని ఆహారం వెతుకుతూ, మరొక కన్నుతోని శత్రువులు తనపై దాడి చేస్తున్నారా లేదా అని కూడా చూడగలదు. అదే కాకుండా ఒకేసారి 2 కళ్ళు కూడా ఒకే దాన్ని ఫోకస్ చేయగలుగుతుంది. సో దీని కళ్ళనేవి 2 దిశల్ని వేరువేరుగా చూస్తూ ఉంటాయి. సో దీని ప్రత్యేకత అయితే ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒక గుడ్లగూప ఏ విధంగా చూస్తున్నదైతే మీరు చూస్తున్నారు ఫోటోలో. సో గుడ్లగూపలనేటివి రాత్రి వేళల్లో చాలా షార్ప్ ఇమేజెస్‌ని అయితే చూస్తాయి. సో అవైతే నైట్ వేళల్లో వేటాడడానికి చాలా ఈజీగా శత్రువుని గుర్తించి వేటాడగలుగుతాయి. సో వీటిని అందుకే రాత్రి వేటగాళ్ళు అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ మీరు చూసేది వచ్చేసి హార్స్. హార్స్ అయితే 365 డిగ్రీలు 365 డిగ్రీస్ అయితే తన 2 కళ్ళతో అయితే చూడగలుగుతది. అంటే జస్ట్ దాని తోక మరియు దాని ముక్కు కొంచెం భాగం ఉంటది. సో ఆ 2 భాగాలు తప్ప అది మొత్తం 365 డిగ్రీస్ కళ్ళు తిప్పకుండా చూడగలుగుతుంది. అంటే మెడ తిప్పకుండా 365 డిగ్రీస్ దాని చుట్టుపక్కల ఏమున్నా అయితే హార్స్ అయితే చూడగలుగుతది. సో ఇప్పుడు మీ ఫోటోలు చూస్తున్నదైతే హార్స్ వ్యూ. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఆక్టోపస్ ఏ విధంగా చూస్తానైతే మీరు చూస్తున్నారు. సో ఈ ఆక్టోపస్ అయితే ఆబ్జెక్ట్స్‌ని డిఫరెన్షియేట్ అనేది ఈజీగా చేస్తది. సో దట్ ఆహారం ఎక్కడ దాక్కున్నా కూడా దానికైతే ఈజీగా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఒక హ్యూమన్ మరియు ఆక్టోపస్ 2 ఇమేజెస్ డిఫరెన్స్ చూస్తే అయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో
సో, ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి గానీ నేనైతే కొన్నే చెప్పాను. సో, ఈ వీడియో గనుక మీరు లైక్ జేసి మంచిగా వ్యూస్ వచ్చినట్టయితే నెక్స్ట్ మిగతా ఇంట్రెస్టింగ్ యానిమల్స్ ఏ విధంగా ఈ ప్రపంచాన్ని చూస్తాయో అయితే నెక్స్ట్ వీడియో తీస్తాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ జేసి కామెంట్ జేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.